మూడవ ఆరాధన థర్డ్ సర్వీస్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. హల్లెలూయా. ఏ విధంగా మనము దేవుని యొక్క మనసులో స్థానాన్ని సంపాదించగలం. హల్లెలూయా. గమనించండి, మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏం సంపాదించుకున్నామా, ఎలా బ్రతుకుతున్నామా అనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన మనకు ఉండదు. కానీ ఈ భూమి మీద వచ్చిన కాంచెల్లి మనం పరలోకం పోయే వరకు మన హృదయాంతరంగాలు ఎప్పుడు కూడా దేవుని మనస్సును ఎలా గెలుచుకోవాలి, ఆయన మనసులో స్థానాన్ని ఎలా సంపాదించాలి అంటే ఆయన మనల్ని ఇష్టపడి తాను సృష్టించినందుకు సంతోషపడడానికి మనం ఏం చేయాలి, దాని మీద మనం ధ్యానం ఉంచినట్లయితే మన కొరకు ప్రభు ఏమి చేయడానికైనా వెనకాడడు. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని మహిమపరచాలి, దేవునిలో మనం ఏకం కావాలి. ఎవరికైనా అలాంటి ఆలోచన, అలాంటి మనసు ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని ద్వారా మనము మంచి పేరు సంపాదించుకోవడానికి, ఆయన కుమారులుగా కుమార్తె అనిపించుకోవడానికి చాలా శ్రమలు పడవలసి ఉంటుంది. అంత ఈజీగా ఆయన మనల్ని కుమారుడు కుమార్తె అని పిలవలేడు. ఈ శ్రమకు కారణం ఈ శోధనంతటి శోధకుడే, సాతానుగాడే. అయితే ఆ సాతాను ద్వారా మన విశ్వాసము కూడా ఏ మలినం లేకుండా నార్మల్ వ్యక్తులం కాక స్వచ్ఛంగా ఆయన రక్తంలో కడగబడి ఆయన పోలికలో మనం మలవబడే ఒక మంచి అవకాశం మనకు దక్కుతుంది. హల్లెలూయా. అందుకే మనకు పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడింది, విశ్వసించిన వారికైతే ఆయన అమూల్యమైన వాడు. ఎవరైతే ఆయన విశ్వసించారో ఆ విశ్వాసములో అమూల్యమైనటువంటి రూపురేఖలు మార్చబడే ఆప్షన్ ఉంది. మనం ఎప్పుడు కూడా శ్రమలు, బాధలు, కష్టాలు అనే చూసుకుంటూ ఉండడం ద్వారా మనం ఎప్పుడు కూడా ఒక రూపాంతరం, అంటే మానవత్వంని మించింది దైవత్వం. ఈ దైవగుణ లక్షణాలు, దేవుని స్వరూపం అనేది మనము సంపాదించుకునేది ఇక్కడే. ఆయన మీద విశ్వాసం ద్వారా దాన్ని మనము ఆయన స్వరూపంలోకి మనము మలవబడతాం. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన స్వరూపంలో మలవబడడానికి ఇష్టపడతాం, కానీ శ్రమపడలేం. ఆ శ్రమపడే జీవితమే ఒక గొప్ప అదృష్టాన్ని మనకిస్తుంది. ఆయన బిడ్డలుగా ఉండి మనల్ని దుష్టుడు ముట్టుకోవడానికైనా భయపడతాడు. ఎవరి స్వరూపం మనలో ఉంటే, ఎస్, ఇక దేవుని స్వరూపం మనలో ఉండాలి అంటే మనం ఖచ్చితంగా శ్రమ పడాలి. 8వ వాక్యం చదవండి. 2 పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 చదవండి. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును, బాబు ఇది రావట్లేదు, మౌత్ పీస్ రావట్లేదమ్మా, ఎటు పోయిండు వీడు, క్లియర్గా ఓ మౌత్ పీస్ నయ్యారా భయ్, సౌండ్ వస్తుందా? సరే చదువుట. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణను, మనకు ఒక
ధైర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తీసేయి పెట్టకు. ఏం పెట్టాడు? ఏ దర్శనం ఇచ్చాడు? ఏ ఏ ప్రాసెస్ మనకి ఇచ్చాడంటే ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసం కలిగిన వారికి సిగ్గు అవమానం అనేది ఉండదు. రానియడు, ఆయన సిగ్గుపడనీయడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం కొన్ని చేసి కొన్ని చేయకపోవడం వల్ల మనకు ఏదో ఒక విధంగా సిగ్గనిపించే విషయాలు చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని విశ్వసించిన మనము ఆయన స్వరూపములో మలవబడడానికి సిగ్గుపడకూడదంట. అమ్మలాగనో నాన్నలాగనో చెల్లిలాగనో మనుషులందరిలాగానే ఉండాలని మనం ప్రభుని విశ్వసిస్తే మనం విశ్వసించిన దాంట్లో అమూల్యత ఏముంది? ఏం లేదు. కానీ యేసుక్రీస్తులాగా మనం జీవించాలనే ఒక గొప్ప విశ్వాసాన్ని మనం ఎంటర్ చేసుకున్నప్పుడు సిగ్గు అనేది రాదంట. చదువుదాం. ఎస్, ఏమంటున్నాడు? ఎవరైతే ఆయనను విశ్వాసంతో స్వీకరించారో, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఎస్ ఆయన. ఇక్కడ చూడు, ఒక శిల్పి ఒక బండను తీసుకొని మంచి బొమ్మగా చెక్కాలనుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, మంచి బొమ్మగా చెక్కాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది శ్రమ పడవలసి ఉంటుంది. మనం విశ్వసించినాం కానీ ఎక్కడ ఆగిపోయామంటే ఆయన అమూల్యతలో మనము రాకపోవడం. మనకి ఏదైనా బాధే, నొప్పే, దుఃఖమే, ఏడ్పే ఎలా కాలం. ఎందుకంటే ఆయన స్వరూపంలో మలవపడడం మనకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నప్పుడు విశ్వాసం ఏం చేస్తుందంటే ఇవి క్షణికమైనవేలే, ఇవి కొన్ని రోజులేలే, నీకు నిత్యత్వం ఉంది, నీకు పరలోకం ఉంది, నువ్వు దేవుని స్వరూపంలో మలచబడుతున్నావు, నువ్వు అందరిలాగా లేవు, నువ్వు ప్రత్యేకించబడుతున్నావు, అయినా దేవుడు తను ఏది చేసినా నీకు మంచి చేస్తాడులే అని మన మంచి మనసాక్షి మనం పోరాడే పోరాటంలో ప్రతిక్షణం మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది కదా. అందుకనే ఇక్కడ విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన. ఈ అమూల్యత యేసు ప్రభుల వారిలో ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఇప్పుడు యోహాను సువార్తలో మనము ఉదయకాల సర్వీస్లో చదివిన వాక్యం మరోసారి 16వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఆ చివరి వాక్యంలో 30వ వాక్యం అనుకుంటా, అక్కడ చెప్తూ ఉన్నాడు, అయ్యా మేము ఇప్పుడు నీ యందు విశ్వాసం ఉంచామన్నారు, మీరు ఇప్పుడు విశ్వసించారా? ఎవరింటికి వాళ్ళు పారిపోతారన్నారు. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిని కాను అని చెప్పాడు. మరి అక్కడ సాక్ష్యం ఇచ్చిన యేసుప్రభుల వారికి, సిలువలో యేసుప్రభుల వారికి తండ్రి దేవుడు తోడుగా ఉన్నాడా? చెప్పాలి గట్టిగా. ఉన్నాడా? మీరే జవాబు చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక స్టడీ చేస్తున్నప్పుడు కరెక్ట్ స్టడీ చేయాలి. బయట పోయి బైబిల్ ట్రైనింగ్ తీసుకునేది కాదు ఇది. నీ ప్రాణాత్మ శరీరానికి చెక్ పెట్టి అడిగేది. చెప్పాలి త్వరగా. ఉన్నాడా? యేసుప్రభుల వారికి తండ్రి దేవుడు తోడుగా ఉన్నాడా? అక్కడ చెప్పాలి గట్టిగా, నాకు వినపడాలి. శ్లోత చెప్పు, నవ్వక్రా, చెప్పు. నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసావు కదరా, ఈ బైబిల్ ట్రైనింగ్ ఇక్కడ పాస్ కావాలి. ఓ బో చెప్పు బ్రో. సిలువలో యేసుప్రభుల వారికి తండ్రి దేవుడు తోడు ఉన్నాడా? గుడ్ ఆన్సర్. ఉండేదుంటే పేతురుకు యేసుప్రభుల వారు ఏమని చెప్పాడు? ఓరి తత్తురోడా, తొందరపడ్డోడా, నేను దేవుని అడిగితే సమూహాన్ని దించుతాడురా నాయన. ఇప్పుడు నాకు దేవుడు తోడుగుండి నా పక్షమున యుద్ధం చేయలేక కాదురా, నన్ను వదిలిపెడతాడు. నన్ను ఈ సర్వ సమాజం నన్ను హింసించి బాధ పెట్టినా కూడా నేను ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకుండా చూపించినప్పుడే ఆ విశ్వాసం అమూల్యమైనది. ఇప్పుడు అర్థమైందా? సో శిష్యులు కూడా యేసు ప్రభుల వారు ఆయనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసు ప్రభుల వారు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉన్నాడు,
ఆయన కొన్నిసార్లు వారికి జవాబు ఇవ్వకుండా చెరసాల పాలైనా కూడా యేసు ప్రభుల వారి మీద ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు కాబట్టి అది అమూల్యత. ఏం తెలుసు నీకు? వాళ్ళు తెలియదు. సిస్టర్లు బ్రదరు అని చెప్పి తెల్లబట్టలు వేసుకొని తిరిగితే కాదు, నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించాలి. ఇప్పుడు ఉంటుందా ఈ వాక్యం మన దగ్గర? ఉండాలి, ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు ధరించినప్పుడే సాతాను గజగజ వణుకుతాడు. నువ్వు అపవాదిని ఉరికిచ్చేది ఇక్కడే. అన్నీ ఇచ్చినప్పుడు, అన్నీ పెట్టినప్పుడు, అన్నీ చూసినప్పుడు కాదు. బహాటంగా అందరి ముంగట సిలువలో బట్టలు లేకుండా బరిబాత చూపించినా కూడా తండ్రిని వదిలిపెట్టని కుమారుడు అమూల్యమైన వాడు. శిష్యులు దిగంబరులుగా బట్టలు లేకుండా సొరంగాల మధ్యలో, ఇవన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అది విశ్వాసం అంటే. పోగొడితే పెళ్లి కోరడం, కోతే సాగు కోరడం, అలాంటి దరిద్రపులు తయారైపోయారు సంఘంలో. దైవజనులు ప్రేమించినప్పుడు గొప్పవాళ్ళు అనుకోవడం, ఏదైనా సందుతే దాన్ని పట్టుకొని నువ్వు పెద్ద ఇది చేసినవులే అని ఎత్తేసుడు, ఇదొక దరిద్రంగా అట్లా తయారైపోయారు కాబట్టి సంఘం అంతా నాశనం అయ్యేది. వాళ్ళు ఏం నేర్చుకోవాలనే ఆశే వాళ్ళకు ఉండదు. తెలుసుకో, అలా ఎంతోమంది విశ్వాసులు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భక్తి చేసి చేసి ఆ భక్తిలో నిరసిల్లి కొట్టుకుపోయారు. ఎందుకంటే అమూల్యమైనదేందో వారికి తెలవలేదు. కనీసం నువ్వైనా నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం నేర్చుకుంటావు? అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన వాడిగా దేవుడు మన దృష్టిలో ఎలాగుంటాడనేది నువ్వు నేర్చుకోవాలి. అది యేసు ప్రభువు వారు ఎక్కడ చూపిస్తున్నాడు? సిలువలో, శ్రమలలో. లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడా లేదా? పెరిగినప్పుడు దేవుడు మంచోడు గొప్పోడు అన్నాడు. 10 మంది ముంగట ఆయన కుమారుడని తెలిసి కూడా బట్టలు లేకుండా సిలువలో చూపిస్తా అంటే, నువ్వు దేవుడివేనా? నువ్వు తండ్రివేనా? అసలు నీకేమైనా ప్రేమ ఉంటుందా? అసలు నువ్వు ప్రేమ స్వరూపివే కాదని ఏమన్నా మనలాగా ఏమైనా డ్యాన్సులు వేసాడా? ఎస్. యేసు ప్రభుల వారి విశ్వాసానికి మనకున్న అనుమానపు దయ్యానికి తేడా అదే. మన దగ్గర 24 గంటల దయ్యాలు ఉంటాయని కారణం దీనికే దైవజనుడు ఊకే చెప్పేది. కానీ యేసు ప్రభుల వారు అలా కాదు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడు. ఎవరు నన్ను చేయి విడచిన. నీ విశ్వాసం అమూల్యమైనదిగా ఉందా? పేతురుతో చెప్పాడు, నా తండ్రి నేను అడిగితే ఇవ్వగలడు. నువ్వు చెప్పగలవా నీ అనుమానపు దయ్యానికి? నా తండ్రి నన్ను ఎంత ప్రేమగా చూడాలి, ఏది కాకుండా చూడాలంటే చూడగలడు. ఆయనకంత దమ్ము ధైర్యం ఉంది. అలా చూసిన ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని సమయాల్లో ఎందుకు అలా చెప్తాడు? నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసములో అమూల్యత నువ్వు నేర్చుకుంటే నీ ద్వారా లక్షల కోట్ల జనాలను నడిపించగలుగుటకు ఒక అనుభవం అది. అది అర్థం కాని బ్రతుకు, అది స్టాడిస్ట్ బ్రతుకు, అదొక సైకోయిజం అంటారు దాన్ని. అది అర్థం అయినప్పుడే నువ్వు పాస్ అయినట్టు, క్వాలిఫికేషన్ అయినట్టు. నువ్వు బ్రదర్గా సిస్టర్గా ఉండడానికి, విశ్వాసిగా ఉండడానికి, ఆయన వెంబడించడానికి అర్హతను సంపాదించినట్టు. ఏం అర్థం కాకుండా బయటికి పోయి కడుక్కున్నోడు కూడా నాలోనే లోపాలు తీసి చూపిస్తాడు. ఏమర్థమవుతుందో వాళ్ళకు ఏం అర్థం కాదు. నీకైనా వాక్యం అర్థం కావాలి, దేవుడు నీకు అర్థం కావాలి. సిలువలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటిది? నా తండ్రి, నా తండ్రి, నా చెయ్యి ఎందుకు? మరి ఎక్కడ తోడుగున్నాడు? అక్కడ ఉంటే ఆ మాట చెప్తాడా? విడిచిపెట్టాడా లేదా? ఏం దేవుడివయ్యా నువ్వు, ఏం తండ్రివయ్యా నువ్వు అన్నాడా? ఎందుకంటే మనలాంటి అనుమానపు దయ్యము యేసే దగ్గర పని చేయదు.
కొంతమంది పరిచర్య చేసి చేసి కొంతమట్టికి మంచి పనులే చేశారు వాళ్ళు. కానీ అనుమానపు దురాత్మను పరిపూర్ణంగా జయించలేదు. వారిని అడిగి మీరు తెలుసుకోండి, మీ మీద దేవునికి కానీ దైవజన్ని కానీ ఏమైనా ప్రేమ ఏమైనా ఉంటుందా అని అడగండి. అక్కడ పుష్యమంటాయి పాములు. వాళ్ళు బ్రదర్లైనా సిస్టర్లైనా ఏమంటారు తెలుసా? అన్నయ్యకు మా మీద ప్రేమ ఉండదు, దేవునికి ఉంటే ఉంటుందేమో కానీ అంటారు. వాళ్ళకి అది అర్థం కాలే, నేర్చుకోలేదు, అవిధేయులుగా తొట్టిల్లిపోయారు. ఇజ్రాయేలీలు పడిపోవడానికి కారణం అవిధేయత. వారిలో అవిశ్వాసం ఉంటే వాళ్ళు కూడా అంటగట్టబడి వారే. హల్లెలూయా. ఒక విషయం గుర్తుపెట్టుకో, అమూల్యత ఏముంది నీలోనంటే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, ప్రభుని స్మరించు. ఎక్కువగా యేసు ప్రభుల వారిని నువ్వు స్టడీ చేస్తే నా జీవిత రహస్యం అంతా నీకు అర్థమైపోద్ది. ఆయన అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకున్నట్టే. నువ్వు ఆయన అర్థం చేసుకోలేదంటే నన్ను చేసుకోవడం, అది నీ జీవితంలో నీ తాత తరం కూడా కాదు అది. ఎస్, నువ్వు ఆయన అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకోవాలి, లేకపోతే చేసుకోలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఆయన అర్థం చేసుకో ఫస్ట్. సిలువలో వదిలిపెట్టిన యేసు ప్రభుల వారు తండ్రిని వదిలిపెట్టాడా? ఆయన గునిగాడా? ఆయన సనిగాడా? ఆయన తప్పులు తీశాడా? ఏమన్నాడు శిష్యులకు? మీరందరు డుస్సుమన్నా నన్ను నా తండ్రి వదిలిపెట్టాడు అన్నాడా అనలేదా? వదిలిపెట్టేశాడు కదా మరి. అన్నా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదా? మరి ఎమ్మటే శిష్యులారా, యేసు ప్రభుల వారు తండ్రి అనే దేవుడు నా చేయి వదిలిపెట్టేశాడరా, మనం ఒకటి చూడగొడతాం వెంకటరా అని పిలిచాడా? అసలుడే లేనప్పుడు మీరెందుకురా పిల్లకాయలు? నా విశ్వాసానికి 3 రోజుల పరీక్ష. 3 రోజులు పుటము వేస్తాడు, 3 డేస్లో నేను పరిపూర్ణత చెందుతాను. పరిచయులకు శాస్త్రులు కనబడాయని చెప్పింది ఏమని తెలుసా? ఆయనను మనుష్య కుమారుడు మరలా తిరిగి సంపూర్ణ సిద్ధి చెందుతాడు అన్నాడు. నన్ను చంపినా నా ప్రాణం తీసినా సంపూర్ణ సిద్ధి పొందుతానన్నాడు. అంటే విశ్వాసము లేకుండా, తండ్రి మంచివాడని కాకుండా, తండ్రితో నాకున్న విశ్వాసాన్ని తీయాలనుకున్నా నీ తాత తరం కాదురా. సంపూర్ణ సిద్ధి నొంది చూపిస్తానని సవాల్ చేశాడు గ్రంథంలో. నన్ను ఎంత శోధించినా నా తండ్రి విషయంలో నేను క్లారిటీగా ఉంటాను. అది అమూల్యత అంటే. సందు దొరికితే మందు కొట్టేది అది భక్తి కాదు. హల్లెలూయా, అంతే కదా. కొంతమంది భూతద్దాలు పట్టుకొని కూర్చుంటారు. దైవజనుడు ఏ తప్పు చేస్తాడా, ఏ పొరపాట్లో పడిపోతాడా, ఏ ముచ్చట్లు పెడుతున్నారా, ఎవరికి ఏం చెప్తున్నాడా, ఏమేం మాట్లాడుకుంటున్నాడా, అదే వాళ్ళ జీవితం. ఆ విశ్వాసపు దయ్యాలు పెట్టి ఎదగలేని పరిస్థితి. అదే విశ్వాసం ఉంటే సవాలు చేసి చెప్తారు, తప్పిపోయిన వారిని సైతం ఇదిగో మన తండ్రి మనకు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. లక్షల మంది ముంగట ఆయన అవమానాలకు అప్పగించింది ఎవరు తెలుసా? తండ్రి. అదే కోట్ల మంది ప్రజల ఎదుట ఈయనే నా కుమారుడని ఆయనకి సర్వాధికారం ఇచ్చి ప్రపంచానికి తీర్పు తీర్చే అధికారాన్ని తండ్రి కుమారునికి ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం హై క్వాలిఫికేషన్లో పాస్ కావాలి అంటే యేసు ప్రభుల వారిని అనుసరించాలి. ఉదయం నుండి ప్రభు మాట్లాడుతున్నాడు, మన విశ్వాసమును కొనసాగించువాడు ఆయనే. ఆయన ప్రతిరోజు నీతో ఏమని మాట్లాడతాడంటే, నేను విశ్వాసముతో ముందు అడిగి వేసిన మై సన్ మై డాటర్, నీవు నాలాగా ఉండినట్లయితే తండ్రి నీకు తండ్రిగా ఉంటాడు, నువ్వు కుమార్తెగా కుమారుడిగా నీవు ఉంటావు. ఆ హక్కు ఆ అధికారం నీకు చెందుతుందని మనల్ని దేవుడు హెచ్చరిస్తాడు. సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేయండి. దాన్ని నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? వినబడవు. ఎన్ని వాక్యాలు చెప్పినా అవి నిలిచి ఉండవు. నీ దేహం, నీ మనసు, నీ ఆలోచన దురాత్మలకు నిలయమా? వాక్యము నీ అణువు నాటబడాలి. హల్లెలూయా.
3 ఆరాధనలు నడుస్తూ ఉన్నాయి. ఈ 3 ఆరాధనలో 3 విధాలుగా మాట్లాడిన ఒక్కొక్క మాటను నువ్వు స్మరించుకుంటూ ఈ వారం రోజులు నువ్వు బ్రతికేయచ్చు. తెలుసా నీకు? ఆ గొప్ప ధన్యతను ప్రభువు మనకిచ్చాడు. బాబు అటు ఇటు తలుపు తీసేయి, లేకుంటే ఉబ్బరిస్తుంది. ప్రభువు నీకు నేర్పించాలనుకున్నది అదే. అది నీకు అర్థం కాకపోతే నీ భక్తిలో నిజమెంత? అంతే కదా. మనం ఇంకా ఏదో ఒక లోపాన్ని చూపించడానికి సంఘంలో, విశ్వాసుల్లో, భక్తుల్లో, మీలో ఎక్కడో కోణములు వస్తూనే ఉంటాడు సాతాను. ఒక్క జవాబైనా చెప్పావా దయ్యానికి? వాక్యముతో వాడిని పోరాడాలి, ఎదిరించాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, అమూల్యత ఏం తెలుసా? తండ్రి వదిలిపెట్టిన కుమారుడు వదిలిపెట్టాడు. ఆయన విశ్వాసం ఏం తెలుసా? 3 దినముల తర్వాత బ్రతికుండగానే చెప్పాడు. ఆమె తెలవదా తండ్రి వదిలిపెడతాడని? హల్లెలూయా. నేను పరిచర్యకు వచ్చినప్పుడు నాకు కూడా తెలుసు ఎంతమంది పారిపోతారు, ఎంతమంది. కొన్ని చెప్పాడు, కొన్ని ఎక్కువగా ఎవరి ద్వారా శోధ అన్నీ చెప్పాడు. తెలిసినా కూడా ఎందుకు ఉంటాం మౌనంగా అంటే, నాతో తండ్రి ఉన్నాడు కదా, జరగబోయేటి అని తెలిసినా కూడా మౌనంగా ఉండాల్సిందే, తప్పదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభుల వారికి తెలుసా తెలియదా? తెలుసు. అందుకే బ్రతికుండగానే చెప్పాడు, పాపాత్ముల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడతాడు. పరిశీలు ప్రధానుల చేతికి, శాస్త్రుల చేతికి, అధికారుల చేతికి, అందరి పెత్తనాలు నా మీదే నడిపిస్తారు. హల్లెలూయా. అయితే ఈ పెత్తనదారులందరూ కూడా పారిపోయే రోజులు వస్తాయి. నేను పునరుద్ధానుడై తిరిగి లేస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన మాట అంటే మామూలు మాట కాదు. ఇప్పుడు చూడండి, అమూల్యమైన విశ్వాసము 3 దినాల్లో ప్రూఫ్ అయింది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇప్పుడు దేవుడు కూడా మనకు అదే వాక్యం చెప్తుంది. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో, విశ్వసించిన మీకైతే ఆయన ఎవరంట? ఇప్పుడు ఆయన నీకు అమూల్యమైన వాడిగా కనబడుతున్నాడా అంటే లేదు. ఎందుకు కనబడట్లే అమూల్యమైన వాడిగా అంటే, నీకు ఆయన మీద దినదినము విశ్వాసం పెరగట్లే. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని బాధలు నిన్ను ముంచెత్తుతున్నాయి. అలా ముంచిపోతున్నప్పుడు నీ విశ్వాసం రోజు రోజుకు కృంగిపోయి, నువ్వు ఒకప్పుడు ఇన్ని అద్భుతాలు చేసినా నీ విశ్వాసం ఎటుపోయింది అంటే, కొన్ని శ్రమలు, శోధన ద్వారా కొంతమంది శోధించేటోళ్ళు ఉంటారు. ఎక్కడో ఉండరండి, మన కడుపులో పుట్టిన వాళ్ళే, మన బంధువులే, మన మూత్ర సంబంధికులే, మన భర్తలు, భార్య, మనతో ఉన్న వాళ్ళే మనల్ని శోధిస్తారు. దయ్యానికి ఎక్కడి నుంచో రాదు, ఇస్కరియోతులకి వచ్చేసింది. ఇక మన ఇంటి వాళ్ళ దాంట్లో దొరకబడదా? నా బెదర్ చెప్తాడు మంచిగా, నాకు లోపల నవ్వుకుంటున్నావు, బయట చూసుకుంటా. ఏమన్నా ఈ ఆడవాళ్ళ మీద దయ్యాలు వచ్చి కూర్చుంటే, ఆవిడ గారికి కూడా అదే దయ్యం పెట్టింది. మంచిగా దేవుళ్ళు ఎదిగినప్పుడే వచ్చి కూర్చుంటుంది. ఏమో ఈ దయ్యాలు నీకు అనుభవం ఉన్నదనుకున్నా, కానీ నీ ద్వారా నాకు కూడా చాలా అనుభవాలు వచ్చినాయి. హల్లెలూయా. మరి ఇక సైతాన్ ఉన్నదని ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర వాళ్ళకి విశ్వాసమే ఉండదు అసలు దేవుని దగ్గర. వాళ్ళు ఏమైనా అంతే అంటారు, అంతే. నీ పడవ బొల్ల కొట్టేయడానికే వాళ్ళని సాతాన్ గడ అట్లా వాడుకుంటాడు. కాబట్టి పర్వతంలాగా మనం ఉండాలి బిడ్డలారా. హల్లెలూయా. పర్వతం ఎప్పుడు కదలదు, కానీ నాకైతే యేసు ప్రభువుల వారు చెప్పాలి అమూల్యమైన వాడు. ఏం చేసావు నీ జీవితంలో, ఏం సాధించావు? ఇలా ఎవరో స్టేటస్ చూశారు, నా వీడియో స్టేటస్ చూసి, అనే నీ స్టేటస్ బాగుందని చెప్పేసి కామెంట్ పెట్టారు. నాకు ఆ వీడియో పంపించావు ప్లీజ్ అంటే నేను పంపించాను. ఎందుకు ఇది అడిగిందని చూస్తే ఆ వీడియోలో ఏముందంటే, ఈ శ్రమలలో ఎదిరించి శ్రమలలో నిలబడగల దమ్ము, ధైర్యం ఒక్క క్రైస్తవునికే ఉంది. హల్లెలూయా. అన్యునికి కారు లేకపోయినా వాదే, ఏసీ లేకపోయినా వాదే, ఏది లేకపోయినా వాదే కదా. మనకు అట్లా కాదు. ఎండలో పోయి పడుకొని ప్రార్థన చేసుకొని రమ్మంటే వస్తాం. ఏది లేకపోయినా ప్రభు ఉంటే చాలు. నా తోడు నీ ఉంటే. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో వాళ్ళు ప్రయాణాలు చేసినప్పుడు
దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఉంటే చాలు అనుకునే జీవితం మనకి ఇచ్చాడు. కానీ అన్యులకు అది కాదు. ఏది లేకపోయినా ప్రమాదమే వాళ్ళకు భూమి మీద. హల్లెలూయా. మీరు కూడా పరీక్షించుకోండి బిడ్డలారా. మీ జీవితం ఎలా అలవాటైందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభు లేకపోతే మేము బ్రతకలేమన్నట్టుగా మీరు ఉండాలి. ఖచ్చితంగా మీ అమూల్యమైన జీవితం విశ్వాసంలోకి నడిపిస్తుంది. అందుకని ఈ చివరి దినాల్లో ఎన్నోసార్లు మనం చదివాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 14-12 వాక్యాన్ని చదువుదాం. దేవుని ఆజ్ఞలను, యేసుని గూర్చిన విశ్వాసమును, గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. ఏంటి ఇక్కడ రెండు కనబడుతున్నాయి, విశ్వాసము, ఓర్పు. ఏం కనబడుతుంది? రెండు బిట్స్ కనబడుతున్నాయి దీంట్లో. ఇప్పుడు మనం అంత్య దినాల్లో వచ్చేసాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దయ్యం పట్టేసి మనల్ని గలిబిలి చేస్తూ ఉంటుంది. అది విశ్వాసులే కావచ్చు, భక్తులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, లోకంలో ఎవరైనా కావచ్చు. సాతానుగాడు నిన్ను చేసేటువంటి డిసప్పాయింట్ ఏంటంటే, నీకు ఫస్ట్ ఓర్పు లేకుండా చేస్తాడు, రెండోది దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తాడు. ఇక ఈ రెండే పాయింట్ వాని కావాల్సింది. ఇప్పుడు నేను తెల్లవాట్లు వేసుకున్నా, నువ్వు వేసుకున్నావు. అసలు ఎవరి తెల్లయో ఎవరి నల్లయో అనేది వాడు చూపిస్తాడు ఇక. హల్లెలూయా. ఎందుకంటే కాకి కూడా కలర్ వేసుకొని తిరుగుతూ ఉందంట. ఎప్పుడు కనబడింది దానికి? ఏదో ఒక రోజున వర్షం అనేది, ఆ వర్షం లాంటి శోధనే ఈ పరిశుద్ధులకు కలిగే శోధన. అప్పుడు నీ మాట ఎలాగుంది, నీ చూపు ఎలాగున్నది, నువ్వు అసలు ఎంత ఓర్పుతో ఉన్నావు, నీకు ఎంత సహనం ఉన్నది. తెల్లబట్లు వేసుకొని పరిశుద్ధులతో సహవాసం చేసి నటించినంత మాత్రాన పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడు అయిపోతావా? నీ మాటలు, నీ ప్రవర్తన ఎంత మర్యాదగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నీతిగా నువ్వు ఉన్నావో లేదో ఏదో ఒక రోజు నీ కలర్ బుద్ధి అప్పుడు బయటపడతావు. హల్లెలూయా. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి, కష్టపడాలి. అయ్యా, నేను నిజంగా పరిశుద్ధురాలిని, పరిశుద్ధునైతే నాకు కావాల్సింది ఓర్పు. రెచ్చగొట్టుడు రెచ్చగొడతాడు, పుల్లబెట్టుడు పుల్లబెడతాడు. ఈ కుమారుడేమో ఎన్ని తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. మేమేమో తాయిట్ అక్కడిది ఏం దగ్గర దాం కొడతా తగడ దగ్గర తగడ దగ్గర తా తిక్కుడు తోం తిక్కిడి తిక్కిడి సా తిక్కిడి చీ అంటాం. అదేనా? యేసు ప్రభువుల వారు అలా కాదు. అలలను అణిచివేయగలవాడు, గాలి తుఫానును గద్దించగా అది నిమ్మలమాయెను. సంఘంలో దైవజన్ దగ్గర నెక్స్ట్ ప్లేస్లో నువ్వు రావాలంటే ఎంత పెద్ద శోధనైనా అమరాన దైవజన్ని పడుకోబెట్టి నేనున్నానని పోరాడి ప్రార్థించి మార్చి సరి చేయగలిగిన విశ్వాసం నీకు రావాలి. ఆ విశ్వాసం నీకు ఉన్నప్పుడు ఆ విశ్వాసంతో కూడిన ఓర్పు కూడా నీకు ఉండాలి. నేను చాలామందిని ఈ పరిచర్యలో విశ్వాసాన్ని చూశాను చాలామంది దగ్గర, కానీ ఓర్పును చూడలేదు. వాళ్ళకి అది తెలియదు. అందుకే ఈ నెల రోజుల్లో, ఈ 3 months నుంచి నేర్పిస్తున్న బిడ్డలకు ఓర్పు చాలా అవసరం రా బిడ్డ. ఓర్పు అనేది చాలా అవసరం. పరిశుద్ధులకు పరిశుద్ధంగా జీవించాలి అంటే రెచ్చగొట్టోళ్ళు ఉంటారు, నువ్వు ఓర్పుతో ఉండాలిరా తల్లి. నా పిల్లకి ఎంతో ప్రేమతో నేను నచ్చ చెప్తాను. వాళ్ళు నన్ను పిచ్చోళ్ళలాగా చూస్తారు, కానీ వాళ్ళకి వాక్యాలు తెలియదు, అర్థం కాదు వాళ్ళు. హల్లెలూయా. కొంతమంది అలాగే ఉంటారు, యవ్వన పోరగాళ్ళు. మొన్న చింటుగాడు, స్టెఫెన్ వాళ్ళ కొడుకు పాల్సన్, వాడు కూడా అంతే. నీకు ఎంత మంచిగా చెప్తున్నానా ఈనాడు వాడు నాకే రివర్స్ అయిపోయి, ఏమైందిరా నీకు? మంచిగా నచ్చ చెప్పాను బిడ్డ, మంచిగా చెప్తాను, వినలేదనుకో తర్వాత ఆగమవుతావు. నువ్వు పసిబిడ్డవు, నీకు తెలియదు. ఓర్పుతో ఉండాలిరా ఎవరిని బిడ్డవు. అట్లా కాదురా, నిన్ను కొబ్బడాలని కాదు, ఆరాధన ఉందని మంచిగా చెప్పాను. దైవజనుడు కావాలని నిన్నేదో హుమేనియన్ అలెగ్జాండర్ను సాతానికి అప్పగించినట్టుగా అప్పగించాడు.
దైవజనుడు ఎప్పుడు దేవునికి అప్పగించడానికి కష్టపడతాడు. నువ్వు తెలిసి 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 నన్ను ఊ, ఏంటిది అది ఎవరో పాట పెట్టాడు, దాంట్లో పాడుకో యేసయ్య అని ఎవరో పాట పాడాడు. ఆ పాట బట్టి వాడు మారాడట, మనకు తెలియదు. నీ వయసు ఉన్నప్పుడే వాడుకోదేవా అంటే, ఆ వయసులో ఓర్పు లేకున్నా కూడా నువ్వెంత వాడబడాలన్నా వేస్ట్ అవుతుంది. అదే పాట. హల్లెలూయా. చూడు బిడ్లారా, ఒకరోజు పాస్టర్ వాళ్ళ యొక్క కుమార్తె, కర్ణ సిస్టర్ ద్వారా తెలిసింది కదా, ఆ సిస్టర్ తోటి పరిచయం కొద్ది రోజులు చేస్తే ఆమెకు తెలియదు ఇంకా ఏం ఆరంభం. నేను నేర్పించాను బిడ్డలు, వాళ్ళు నేర్చుకోలేకపోయారు అంతే. ఏదో అట్లా నటించుకుంటూ ఉంటే ఎవరు నేర్చుకుంటారండి? దాని మీద పట్టు ఉండాలి. స్కూల్కి వెళ్ళిపోతే ఒక పట్టు ఉండాలి. ఏంటిది అసలు, ఎంత ఓర్పు ఉండాలి. సేవ చేయాలంటే ఏంటిది? నువ్వు ఇంట్లో సంసారం చేయాలన్నా ఈజే, బయట ఉద్యోగం చేయాలన్నా ఈజే, కానీ సేవ చేయాలంటే కళ్ళు మూసుకొని నడవాలి నీటి మీద నువ్వు. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకు ఎక్కడి నుంచో రాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే వస్తుంది. ఆయన నీకు ఉండి కూడా నువ్వు దాచిపెట్టుకుంటే, మంచం కిందనో కుంచం కింద పెడితే నిన్ను తీసుకుపోయి మంచం మీదకి వెళ్ళి శవం పెట్టెలో దాచిపెడతారు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వెలిగించడానికి నా దీపము ఆరిపోదన్నట్టుగా, ఎవరు కూడా దాన్ని ఆర్పజాలరన్నట్టుగా నువ్వు తయారు కావాలి. ఈ మాట మరల నేను జ్ఞాపకం చేస్తాను, మర్చిపోకండి బిడ్డలారా. ఒకవేళ నువ్వు నీతిగా పరిశుద్ధంగా బతకాలనే మనసు నీకుందా బిడ్డ, నువ్వు అనేక సార్లు తిట్టుడు, కోపడుడు, ద్వేషము ఇవన్నీ ఉంటే నువ్వు పరలోకం పోవురా నాన్న. నీ కొరకు ప్రభు తన రక్తం కార్చాడు. దైవజనులు పడ్డ ప్రయాసమంతా వృధా అవుతుంది. ఎంతోమంది తయారవుతారు, ఇంకా పోతా అంటే శ్రమలు పెరుగుతాయి. నువ్వు ఎంత ఓర్పుతో, సహనముతో, ప్రేమతో మంచిని పంచే బిడ్డగా నువ్వు ఉంటావు, అంతగా దేవుని ఆత్మ నీకు తోడై ఉంటుంది. కానీ అగ్నిలో నుండి తప్పించబడినట్టుగా నువ్వు తప్పించబడతావు. చూడు, అదే ప్రకటన గ్రంథంలో అదే వాక్యంలో 13:10 చదవండి. 13:10 గట్టిగా చదవాలి, బయటికి చదవాలి. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును. ఇక్కడ ఏమొచ్చింది మరలా? రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తం కారిన విడువాలేనయ్యా, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడు. రాళ్ళతో కొట్టాలా నీకు? ఒక మాట చెప్తేనే ఖతం అయిపోతుంది, ఇక రికార్డ్ అయిపోతుంది. ఇక ఎప్పుడెప్పుడో లోపల అవే రాళ్ళుగా మారిపోతాయి మైండ్ మొత్తం. ఇక నీకు రాళ్ళతో కొట్టాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా? అవే పెద్ద రాళ్ళు, తలకాయని ఇట్లా ఇట్లా కొడితే అని రాళ్ళే పడతాయి. జాగ్రత్త. ఎందుకు దేవుడు, దైవజనుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, నీ గురించే దేవునికి, దైవజనునికి బాధ. ఈ ఎట్లాగో లోకంలో ఉండే కాకులు అవి కొట్టుకోపోతాయి, కానీ దైవజనుడు ఇన్ని కష్టాలు పడి మిమ్మల్ని తయారు చేసుకొని, మీరు ఇలా దుష్ట సంబంధమైన మనుషుల యొక్క అక్రమ క్రియలు, వాళ్ళు చేసే నీచ క్రియలన్నీ మీ ఆలోచనలో, మనసులో నాటుకొని, సహనాన్ని, ఓర్పును, ప్రేమను మీరు కోల్పోయి, దేవుని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోకుండా ఇలా లోకానుసారమైనటువంటి వారిలాగా మనం ఉండడానికి దేవుడు మనం పిలవలేదు. ఆయన ఆత్మ చెప్తూ ఉంది ఈ రోజున మనకేందంటే, నీవు నా వైపు చూడు, నేను కూడా నిందను, అవమానాన్ని, తిరస్కారాన్ని పొందుకున్నా. హెబ్రీ 12వ అధ్యాయంలో ఏం చెప్పబడింది అదే చెప్తున్నాడు. ఏమనుంది? ఆయన తిరస్కారమును నిన్ను ఆయన లెక్క చేయలేదంట. మనం ఏం చేస్తాం? లెక్కలు వేసుకుంటాం. చదువు హెబ్రీ 12వ అధ్యాయము 2వ వాక్యం. చదివాం మనం ఎన్నోసార్లు.
ఏం చేశాడు? దేన్ని సహించాడు? సిలువను సహించాడు. సహనం ఉండాలి. అంతేనా? ఉండాలా వద్దా? అవమానాన్ని లెక్క చేయలేదు. నిర్లక్ష్య పెట్టడం అంటే ఐ డోంట్ కేర్. ఇంగ్లీష్లో ఒకసారి పీకు ఇంగ్లీష్లో పీకు పడేయాలి. ఐ డోంట్ కేర్. అందరు నిన్నే చూస్తారు. ఇక ఈ అక్కనే వాక్యం తీసింది. మనం ఏం చేయాలి? ఐ డోంట్ కేర్ అంటావా? ఎక్కించుకుంటాం పైకి. హల్లెలూయా. ఇంకా ఫీడ్ అవుతా అంటది కానీ బయటికి పోదు. అది పోతున్నట్టు దెయ్యం. మనమే దానికి పోకు నాకు అన్ని గుర్తుకున్నాయి, ఇంకా నా మైండ్కి ఎక్కి అని సైతానికి మన తల ఇస్తాం. అందుకే విను మాటలు చెరుపుటకే కానీ, దేనికి మంచికే కానీ చెడ్డకే కానీ మనం మనసు పెట్టద్దు. అవి వింటే మనం పాడైపోతాం. చెడిపోయిన వాళ్ళ మాటలు మనం వినొద్దు. వాళ్ళు ఎట్లయినా చెడగొడతారు. వాళ్ళు మంచోళ్ళు కంపోలని మనం తెలిసినాక వాళ్ళని మనకెందుకు, వాళ్ళ స్టోరీలు మనకు కదా. మనదంతా పరలోక రాజ్యం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాడరా బాబు, పాడు. పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసు దైవమా, అయ్యా దైవమా, పరలోకమేనా అంతఃపురం, చేరాలనే. హల్లెలూయా. చెప్పాను కదా, ఒక పాస్టర్ వాళ్ళ బిడ్డ వచ్చింది. కరోనా విషయంలో మాకు ఇక్కడ డిస్కషన్ అవుతూ ఉంది. ఎంత శోధన, భయంకరమైన శోధన. నాతో పాటు నా పిల్లలు కూడా ఉన్నారు, ఇజ్రాయల్ బ్రదర్ ఉన్నాడు, సెపర్ ఉన్నాడు. అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు లేరు, కానీ వాళ్ళు 4-5 సార్లు వచ్చారు చర్చి కాడికి. 2-3 సార్లు, ఫస్ట్ ఒకసారి అంటే 4-5 సార్లు చూసిన తర్వాత ఆ పాస్టర్ వాళ్ళ బిడ్డ ఏమని చెప్పింది తెలుసా నాకు? అయ్యా, వయసుకు మీరు ఒక్కొక్కరికి బాక్సింగ్ చేసి గుద్దాల, కానీ ఎంత విసిగించినా మీరు ఇంత కూడా తొందరపాటు నిర్ణయాలు లేదంటే ఎప్పుడో పుట్టుమ వేశాడు ఆయన. హల్లెలూయా. ఎగిరి డ్యాన్సులు వేసే ఉడుకు రక్తం నా దగ్గర లేదు, యేసు రక్తం తప్ప. చాలామంది దగ్గర ఏ రక్తం ఉందట? నా దగ్గర ఉడుకు రక్తం లేదు, ఉరికిచ్చే రక్తం ఉంది. రైసలా, నిన్ను ఉరికిచ్చి రైసలా ఉడుకు రక్తం ఎందుకది? యేసు రక్తంగా మార్చబడాలి. ప్రియ దేవుని బిడ్డ, దైవజన్ని దేవుని బాధని అర్థం చేసుకో. నేను ఎంతగానో ప్రభు ప్రేమిస్తున్నాడు. సేవకులు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తారు. నా బిడ్డ ఎక్కడ తప్పిపోతుందో, నా కుమారుడు ఎక్కడ పడిపోతాడో. అయ్యా, నా బిడ్డలు నాలాంటి దీనాత్ములు కావాలి, నాలాంటి ఓర్పు సహనం కలిగిన మంచి బిడ్డలుగా ఉండాలయ్యా. నువ్వు వారిలో ఉన్నావు. కానీ కొంతమంది వాళ్ళకి ఏం పని ఉండదు కదా, పుల్లలు పెట్టడం, సాడీలు చెప్పడం, ఇక్కడక్కడ తలిగేయడం, ఇక పనికిరాని సంఘానికి పనికి వచ్చే మాటలు ఏం రావు వాళ్ళకి, చెడగొట్టడమే ఇదే పని వాళ్ళకి. కానీ సంఘం జోలికి పోతే ఎవరి జోలికి పోయి ఇస్తున్నారు అనేది సంగతి వాళ్ళకి సోయి లేదు. జాగ్రత్త. నేను అందుకే ఎంత పాపాత్ముడు దుర్మార్గుడు వచ్చినా కానీ నేను సంఘం జోలికి పోను. దేవుడు వాడిని చేర్చుకుంటే నేనెవరిని కాదనడానికి, దేవా పనిష్మెంట్ నువ్వు, నేను మాట్లాడను అంటాను. మా భక్తులు అలా ఉండరు. విశ్వాస భక్తుడా అవన్నీ వాళ్ళు చూడరు. వాళ్ళు యేసు రక్తం తీసుకున్నారు, యేసు శరీరం తిన్నారు, వాళ్ళు దేవుని స్వాధీనంలో ఉన్నారు, దేవుడు తిరుగు తీస్తాడనే ఆలోచన వీళ్ళకు ఉండదు. మేమే చూసుకుంటాం అన్నయ్య, నువ్వు పక్క జరగట్టారు. నాకు అనిపిస్తుంది, నేనెందుకు ఇన్ని కష్టాలు పడి సంఘాన్ని గడితిని, వీళ్ళ కోసమేనా నాకు అనిపిస్తుంది కాదా? మరి నేను మౌనంగా ఉన్నది ఎందుకు? మీరు వాళ్ళతో వాదనలు పెట్టుకోవడానికా? ఏమంటున్నాడు? దేవుడు వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన పగ తీర్చుకోవడం ఆయన పని. ప్రార్థన చేసి ఓర్పు సహనం నేర్చుకోవడమే నీ పని. నీకు విశ్వాసం లేదా? కనిపెట్టి ప్రార్థన చేయి.
రాజశేఖర్ అయ్య అనేట ఒక ముసలాయన, ఆయన ఎంత మంచి ముసలాయన అన్నది, ఇంకా ఆయన మంచి ఆత్మీయ దైవజనుడు. ఆయన బాధలు పెడితే, ఆయన ప్రార్థన చేస్తే ఒక్కొక్కరు హింసించిన వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ముందు పెట్టాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కానీ వాదనలు కాదు మనం చేయాల్సింది. మన పక్షంలో దేవుడు లేడా? ప్రైజ్ ది లార్డ్. మనం హింసించి ఆయన ఊగుంటాడా? వాళ్ళే వచ్చి చెప్పిపోవాలా, మనకేమని తెలుసా, అక్క నీ జోలికి నేను ఇక్కడి నుంచి వెళ్ళి రావద్దు అనుకుంటానా అనాలి. అన్నయ్య మీ జోలికి ఇక్కడి నుంచి వెళ్ళి నేను రావద్దు అనాలి. అంటారా? నిన్ను చూస్తే నాకెందుకో మహిమ దిగుతుంది, ఎట్లయినా నీకు పుల్లబెట్టడమే నా అలవాటు అంటారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు ఏదైనా గింత అంటే నువ్వు ఆగవని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే సాతాన్ గారు నిన్ను వాడుకుంటాడు బలంగా. మనం ఎవరి చేతిలో వాడబడాలి? ఇప్పుడు దేవుని చేతిలో వాడబడాలంటే మనం ఎలాగుండాలంట? అమూల్యమైన వార్యముగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసము యేసు ప్రభుల వారి మీద ఉంచినప్పుడు 4 పాయింట్స్ వచ్చాయి దీంట్లో, హెబ్రీ రాసిన పత్రికలో. 1, అవమానాన్ని, నీకు అవమానాలు పాలు చేసిన నీ లెక్కలు ఉన్నాయా లేవా? మైండ్ మొత్తం క్యాష్ ఇట్టే, ఎవరు ఏమేమి పెట్టారు, ఏమేమి చెప్పారు. ఇక దయ్యాలు పోమంటే అవి ఎక్కడికి పోతాయి? ఇక మొత్తం తీస్తాం. ఎప్పుడు దేవుని నమ్ముకున్న కాంచెల్లి, ఈ చర్చిలో ఉన్న కాంచెల్లి, ఎక్కడ ఏం జరిగిందో ఎవరిని అడగకండి మీరు. కొంతమందిని వాళ్ళ కాలికి ఇట్లా అంటే చాలు వాళ్ళు చెప్తారు, నాకేది గుర్తుకు లేదు, ఉండదు కూడా. ఎందుకు ఆ చెత్త నాకు, దాంతో నాకు వచ్చేది ఏమైనా ఉందా? దేవుడు చూస్తున్నాడు పైనుంచి వెళ్ళి, నా దగ్గర మంచి మాత్రమే దాచిపెట్టుకున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె వచ్చి కూర్చొని సాటుగా నాకు ఎన్ని విధాలుగా ఏమేమో అన్నదో నాకు వినబడే, నాకు తెలుసు, కానీ నేను పట్టించుకోలేదు. సపోర్ట్గా ప్రార్థన చేసుకోండి, కడుపు నొప్పితో వచ్చి ప్రార్థన చేసుకొని కూర్చుంది అక్కడ. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమెకు దేవుడు స్వస్థపరిచాడు. నాకేమేం చెప్పిందో మా చెల్లి విన్నది, నాకు తెలియదు. నన్ను చూస్తుంది కదా, ఇక ఎందుకురా చెల్లేగి ఇలా చూస్తున్నావేంద్రా అంటే ఆమె ఏమన్నా తెలుసా, ఆమె నీకు అన్న మాటలు మామూలు కాదన్న, కానీ నువ్వు మళ్ళీ ఆమెకు ప్రార్థన చేసి బాగు చేసినావు. ఇప్పుడు నిన్ను దన్నాలా ఆమె దన్నాలో నాకు అర్థమవుతలే అన్నట్టుగా చెప్తాంది. ఇక ఆమె, కొడతావారా నాకంటే, కొట్టినా మంచిదేరా, నేను చేసేదే మంచిదే కదా, ఇలాంటి నికృష్టాన్ని నువ్వేం ప్రార్థన చేసావు? ఆమె లోపటే అనుకుంటాంది, అవి నాకు బయటికి వినబడతాను, తర్వాత చెప్దాం అనుకుంటాంది. అంతలోనే ఈమె స్టార్ట్ చేసింది ఇక్కడ, అయ్యా నాకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నా గురించి నీకు ఏమైనా చెప్పిండా అన్నది. నాకు చెప్పుడేం లేదమ్మా, మా చెల్లె లోపటేమో అనుకుంటాను, నాకు అది వినబడ్డది కానీ నీకు చెప్పను నేనన్న. కాదయ్యా, చాలా పాపాత్మురాలి, దుర్మార్గురాలి, నీ గురించి ఎంత నీచంగా అనుకున్నానంటే అని ఏడుస్తూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నువ్వు అనుకున్నావు, నువ్వు చెప్పిన నేను కూడా విన్నాను కదా. విన్ని ప్రార్థన చేసినావు అంటే విన్నా, కన్నది నా దగ్గర లేదు. నీ ద్వారా ఏదైతే నేను వాడుకున్న దయ్యం ఉన్నదో దాని దగ్గర ఉంది ఆ రికార్డింగ్, నా దగ్గర లేదు. నాకు వాక్యం తెలుసు. వాక్యం ఏమంటుంది తెలుసా? పరుల్లో పాపములో నీవు పాలు పంపులు, ఈ అవమానాలు పాలు చేసుడు, తిట్టుడు, హింసించుడు, దూషించుడు, అదొక రికార్డింగ్ క్యాసెట్. అది వాళ్ళ దగ్గర ఉంటుంది, అది వారి పాపాలు, అవి మన దాకా రానియద్దు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దాంట్లోనే కొట్టుకోపోతారు. ఎందుకన్నాడు? సంఘాన్ని చూసి పరమగీతాలు చదివారా మీరు? ఏమన్నాడు? నిష్కళంకురాలా నా పావురమా అన్నాడు. నువ్వు పావురమా పందివా? పావురం ఏం చేసిద్ది? నిష్కళంకంగా ఉండిద్ది. అంటే ఎన్ని సంవత్సరాలైన కళంకాలు లోపల పెట్టుకోదు. ఈ కళంకాన్ని అంటించటోళ్ళు ఏమన్నా పరిశుద్ధులా? వాళ్ళు ఎలాగూ దొంగలే. కానీ దేవుడు నిన్ను పందిలాగా ఉంచడానికి కాదు ప్రత్యేకించుకున్నది, పావురంలాగా. నేను కూడా చెప్తున్నాను కదండి, వాక్యంలో చెప్పమని దేవుడు నాకు సెలవిస్తే తప్ప ఎవరి విషయాలని ఎత్తను, తీయమన్నా తీయను. ఎందుకు వాళ్ళ కంపు నాకెందుకు అంటించుకుంటే నేను నా ఇదైపోతుంది, నా భయం నాకు. నేను ఇంకా ఇక్కడే ఉండిపోవాలనుకోవట్లేగా మీలాగా, పరలోకం పోదాం అనుకుంటున్నా. హల్లెలూయా. పోయేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకుపోదాం అనుకుంటా, కానీ మీరేమో బిజీగా ఉన్నారు. వాళ్ళ స్టోరీలు, వీళ్ళ స్టోరీలు, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ అంతా అంటించి దాంట్లో మీరు పడి సావడానికి సిద్ధపడుతున్నారు, అంతే, ఏం లేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఈ రోజున నీకు చెప్తుండేది తెలుసా? అమూల్యత అనేది ఎక్కడ కనబడుతుంది తెలుసా? ఇప్పుడు ఈ 4 విషయాలు చెప్పమన్నాడు. ఒకటేమో అవమానాన్ని మనం లెక్కలు వేసుకోవాలా, లెక్క చేయొద్దా? లెక్క చేయొద్దు.
తర్వాత సిలువను, శ్రమలలో సహనం ఉండాలి. నేను శ్రమలు పెడతా అంటే నువ్వేం చేసుకోవాలి? ఎన్ని రోజులు సహించుకోవాలా, ఎంతకాలం సహించుకోవాలో అది దేవుణ్ణి అడుగు, నన్ను కాదు అడిగేది. ఎన్ని రోజులు పడాలి, ఎన్ని రోజులు కష్టపడాలి దేవుణ్ణి అడుగు. ఆ మాట అడిగే బదులు ఇంకొక మాట అడగచ్చుగా, ఎన్ని రోజులు సుఖపడాలి, ఎన్ని రోజులు సుఖపడాలని. ఆ మాట వచ్చిద్దా? ఎందుకంటే సాతాను గారు నీ తండ్రిగా ఉంటాడు కాబట్టి కాదా? మరి అదే మాట దేవు ప్రభా ఎన్ని రోజులు నేను సుఖపడాలి, సుఖం వద్దు నాకు శ్రమలే కావాలని ఒక మాట అడిగితే ఆ శ్రమలు అక్కడితే సుఖం చచ్చిపోద్ది కదా. అప్పుడు నువ్వు అలాగ పాట పాడుకుంటావు. శ్రమల కొలిమిలో పుటము వేయబడి తిని పానార్పణముగా పోయబడి తిని శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుటకే, శుద్ధ సువర్ణముగా అప్పగించినావా యేసయ్యా. ఒక్కలే ఉన్నారా ఇక్కడ పాడేటోళ్ళు? ఎప్పుడు నెరవేరుతుంది? రావాలి అంతే. హల్లెలూయా. వాళ్ళ వీళ్ళతోటి కాదు. దేవుడు అన్నాడు నువ్వు నాలాగా ఉండు, ఏయ్ నాలాగా ఉండు అంటున్నాడు. చాలా నాకైతే అది తట్టుకోవడం మనకు కొద్ది బాధ అనిపించింది బిడ్డ. కానీ అసలు ఆయనలాగా నీకు ఉండమంటాడు. అసలు నీకు అర్హత ఉన్నదా? మీ మొఖాలు చూస్తే నాకు అసలు వీళ్ళకి అర్హతే ఉండదు. ఎందుకు ఇస్తావయ్యా ఇలాంటి వాక్యాలు వీళ్ళకు? ఈ ఈ ఈ ఈ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కాదు ఇది అంటే. దేవుడు అంటాడు నేను నిన్ను ఎంత ప్రేమించానో వాళ్ళని కూడా అంతే ప్రేమించాను. అంటే మీరు పొందుకోకపోవడం మీ దురదృష్టం. హల్లెలూయా. కానీ పొందుకోవాలని దైవజన్యకు లేదా? ఉంది. కానీ చేసే పనులకు బీపీ. ఏమన్నాడు? అవమానం నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. తర్వాత చదవాలి. అమూల్యమైన వాడిగా ఉండడానికి ఈ కారణాలు చెప్తున్నాను, చదవాలి. ఎక్కడ కొనసాగించాడు? అవమానంలో కొనసాగించాడు. సిలువను సహనములో, ఆ సిలువ శ్రమలలో కొనసాగించాడు. తర్వాత కింద ఉన్నాయి, చదవాలి. చదివిన చదువుతాయింది అమ్మాయి. ఇప్పుడు యేసయ్యను తిరస్కరించింది పాపాత్ములా పరిశుద్ధులా? కోయి కోయి కోని కోయి. ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్తావు? కోతల రాయిలు ఉంటారు, కొంతమంది కోత రాళ్ళు ఉంటారు. వారి నోటికి వచ్చినట్టుగా కోస్తూనే ఉంటారు. ఆమె ఇది, ఈమె ఇది, ఆమె అట్లాంటిది, వీడి ఇట్లాంటిది, ఈమె ఎందుకు వస్తుంది, వాడు ఎందుకు పోతాడు, వీళ్ళది నాకు తెలియదా, వాళ్ళ స్టోరీలు, వాళ్ళ క్యాషెట్ నీ దగ్గర ఉంది, నీ క్యాషెట్ వాళ్ళ దగ్గర ఉంది. నా దగ్గర ఎవరి క్యాషెట్లు లేవు, ఒకటే ఉంది. నిసాగెద యేసునితో నా జీవిత, యేసుతో నడిచేదా, యేసుతో పరమున చేరగానే వెళ్ళేలా ఆనుకోవలె సాగేదా. ఆమేన్. సాగేదా. ఎవరితో సాగాలంట? హానోకు ఎందుకు పరలోక రాజ్యానికి వెళ్ళాడంటే హానోకు దగ్గర ఎవరి స్టోరీ లేదు, ఒక్క విశ్వాసం మాత్రమే. ఒకవేళ నీలాగా స్టోరీ పెట్టుకుంటే పోయేటప్పుడు పోకుండా లోతు భార్యలాగా వెనక తిరిగి చూసేటోడేమో. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు పోకుండా, ప్రభువా నేను పరలోకం వచ్చుడేమో కానీ వాళ్ళ గురించి నాకు తెలుసు, అయితే నువ్వు వాళ్ళ గురించి తెలుసుకుంటా ఇక్కడే ఉండని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ప్రభు. హల్లెలూయా. ప్రభువుకు కనుమరుగైనది ఏది లేదు బిడ్డలారా. ఆయన పరిశుద్ధుడా కాదా? ఒకసారి చెప్పండి, పరిశుద్ధుడా కాదా? ఆయనను తిరస్కరించింది ఎవరు?
కాదా? ఈ తిరస్కరించిన వాళ్ళను, వాళ్ళు పాపాత్ములని యేసుప్రభుకు తెలుసా తెలవదా? మరి అరే, మీరు పాపాత్ములు, దుర్మార్గులు, దొంగలరా, మీరు నాకు ఇన్ని బాధలు పెట్టారు, ఇన్ని కష్టాలు పెట్టారు, మీరు మంచులు కాదరా, వేస్ట్ గాలారా అని వాళ్ళతో వాదన పెంచుకొని వాళ్ళ కంపత అంటించుకొని ఇక్కడే మసిపూసుకొని ఇక్కడ ఉన్నాడా? ఏం చేశాడట? పాపాత్ములు తిరస్కరించిన తిరస్కారం అంతటిని ఆయనకి వ్యతిరేకముగా చేసిన ఇప్పుడు ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి మనము? ఎవరిని? మరి ఇప్పుడు మన క్యాసెట్ ఏంటిది? ఇదా అదా? మన క్యాసెట్ ఇది కాదు. యేసేని తలంచుకోవాలని. అందుకే అమూల్యత ఏందంటే, యేసు వైపు చూస్తూ, ప్రభువా నేను ఇంతమంది తిరస్కరించినా కూడా నీవు అమూల్యమైన వ్యక్తిగా ఎలాగున్నావు. ఇది నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. ఇది పక్కన పెట్టేస్తాం మనం కదా. కాబట్టి బిడ్లరా, అమూల్యత ఏంటిదనేది నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు. పెన్ను పేపర్ తీసుకొని ఒక్కొక్కటి వర్ణించి వర్ణించి వివరించి వివరించి నీ ప్రాణాత్మ దేహాల్లో నింపబడి ఉండాలి. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ బైబిల్ ట్రైనింగ్ అనేది? నువ్వు నేర్చుకొని అనేకులకు మండించి చూపించాలి నీ జీవితంలో. ఏంటిది అమూల్యత? కన్న తండ్రి సిలువకేసి ఒంటరిగా వదిలిపెట్టేసిన, పాపాత్ములు అపహాస్యం చేసిన, అవమానాలు వచ్చినా, శ్రమలు వచ్చినా సహనం చూపిస్తూ, అవమానం లెక్క లేకుండా చేస్తూ, పాపాత్ములు తిరస్కరించిన ఓర్చుకొనినంట. తిరస్కారమును ఓర్చుకొని ఆయననే తలంచుకుంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఎవరిని తలంచుకోవాలి? ప్రభువా నీ కృప తలంచుచు నిన్ను నా జీవిత కాలమంతా. నీవు ఈ రోజున పాడదాం, మరలా పాడదాం ఈ పాట. మోకాళ్ళ విద్యుడు ప్రార్థన చేసి ఈ రోజున నువ్వు ఇదే చెప్పాలి. దేవా, ఇన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు చేసే వాళ్ళు నా చుట్టూ ఉంటే నేను వారిని తలంచను ప్రభువా. అమూల్యమైన నీ విశ్వాసం అనే ఉపదేశం నాకు వచ్చింది. నా మనసార, నా హృదయమార, నా ఆలోచన, నా తలంపులనెల్లా నిండుగా నింపుకుంటానని పాట పాడి ప్రభుని సంతోషపెట్టి యేసయ్య నీ హృదయంలో స్థానం ఇచ్చి ప్రభుని 2 చేతులు పైకెత్తి స్తుతించు. ప్రభువా, ఇక నీ కృప నాకు సరిపోతుంది. ఈ తిరస్కారాలు, నిందలు, అవమానం నాకు ఐ డోంట్ కేర్. వాటి పట్టించుకొని వాటి గురించి విననని నీ మనసులో సంపూర్ణంగా ప్రభుగా ఆహ్వానించు. దేవా, నీ ప్రాణ త్యాగము ధ్యానించుచు ప్రకటింతు ప్రాణం ఉన్నంత వరకు. దేవా, ప్రాణ త్యాగము ప్రకటింతు ప్రాణమున్నంత వరకు. భువాని కృప తలంచుచు నిన్ను స్తుతింతును. నా జీవిత కాలమంతా నిన్నే వినపడుతును. ప్రభువాని కృప తలంచుచు నిన్ను స్తుతింతును. నా జీవిత కాలమంతా నిన్నే. దేవా, నీ ప్రాణజ పెట్టింటు నాలో ప్రాణ. ఆ దేవా, నీ ప్రాణత్యాగము ప్రకటింటు నాలో ప్రాణం. ప్రభువా, నీ కృప తలంచుచు నిన్ను స్తుతి. నా జీవిత కాలం. బిడ్డ, నువ్వు దేవుని దగ్గర తగ్గించుకో. నువ్వు యేసయ్య కంటే గొప్పదానివా? యేసయ్య కంటే గొప్పోడివా? నీకు అహమద్దు. ప్రభు దగ్గరే కూర్చో. ప్రభువా, నా కన్న తండ్రి వయ్యా, నువ్వు నీవే ఇంత అవమానం, తిరస్కారాన్ని పొందుకుంటే నేను పొందుకోవడం ఏ పాటిదయ్యా? సాతాను తెలవని అవిశ్వాసులలో జొరబడి
తెలిసి వారు చేసిన వారికి వారే తీర్పరులు. ఎవరి స్టోరీలు, ఎవరి ఆలోచనలు నాకు వద్దు. నాకు అవమానం కలిగించారు, నన్ను బాధ పెట్టారు, నన్ను హింసించారు, నన్ను అనేక విధాల వేదనలకు గురి చేసి ఉండవచ్చు. కానీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా తలంపులకు నీ వాక్యం కావలిగా ఉంది. నా పట్ల నువ్వు చేసిన వాగ్దానం నేను మర్చిపోలేదు. నాకు ఇచ్చిన నీ దర్శనాన్ని నేను మరువజాలను. నన్ను బలపరిచిన నీ అభిషేకం నాలో రగులుతుంది. ప్రభువా, నీ కృప తలంచినప్పుడు నేను ఏ పాటి దాన్ని తగ్గింపు నాకు రావాలి. అయ్యా, ఎవరైనా నా జోలికి వస్తే నేను వారి ఎదుట కనుపరచవలసినది అమూల్యమైన విశ్వాసం. నేను తృణీకరించేవారు, నీవు పనికిరాని రాయి అని ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి పనికొచ్చేవాడిగా ఉన్నావు. ఈ రోజున నన్ను సంఘములో, బయట సహవాసంలో ఇతరులు, నా కుటుంబకులు, బయటివారు, నా రక్త సంబంధికులు, లోకంలో ఎవరైనా నన్ను తిరస్కరించవచ్చు. ప్రభు అంటున్నాడు ఈ రోజున, 2 చేతులు పైకెత్తి ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు, బిడ్డ, నువ్వు అమూల్యముగా ఉంటే నన్ను ఎలా తీసిపడేశారో, నేను తలకు ములరాయిగా ఎలా మార్చబడ్డానో, నీవు కూడా వారికి మరలా పనికిరాని దానివి, పనికిరానోడివి అనుకున్న నువ్వు పనికొస్తావు అన్నట్టుగా వారికి నేను తెలియపరిచి, నువ్వు పనికొచ్చే పాత్రవని వారికి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తానని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. కాబట్టి అప్పటి వరకు ఎవరి విషయాలు నువ్వు ఎత్తకు, ఓర్పుతో ఉండు. బిడ్డ, ఇవి కడవరి దినాలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దయచేసి నువ్వు యేసయ్యను బాధ పెట్టకు, ఆయన వైపు చూడు. మనుషులందరూ కూడా అలాంటి వాళ్ళే. ఎవరి దగ్గర మంచితనం లేదు. ఒక మంచితనం అనేది ఉన్నదంటే అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. అది యేసు ప్రభుల వారు నీకు సిలువను సహించి నీకు నాలాగా ఉండమని ఒక మంచి మెసేజ్ నీకు ఇచ్చాడంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. దాని కొరకు నీ 2 చేతులు చాచి ప్రభు దగ్గర అడుగు. ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. నీ వాక్యానికి నేను లోబడే స్వభావం నాకు లేదు, నేను లోబడతాను. ఇక నుంచి వెళ్ళి అవమానం తీసేసుకుంటానని ప్రార్థన చేయి. లెక్క చేయను ప్రభువా, నీకేం దిక్కు లేదు, నిన్నెవరు చూస్తారని తీసిపడేస్తే నేను పట్టించుకోను ప్రభువా. నేను నీ బిడ్డనైనప్పుడు నేను ఎందుకు లెక్క చేయాలి? ప్రార్థన చేయి. నువ్వు చేతులెత్తి నువ్వు సాతానుతో పోరాడు, అపవాదితో పోరాడు. సాతాను నేను ఎప్పుడు కృంగదీసేది ఇక్కడే. నీకు అవమానాలు చేశారు, ఇంక నువ్వెందుకు వారిని లెక్కలో వేసుకోను, నేను లెక్క చేయను, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ప్రార్థన చేయి. నీ కుటుంబకులు నీకు అవమానాలు పాలు చేశారు, నీ కొడుకు నేను అవమానాలు పాలు చేశాడు, నీ అత్త నేను అవమానాలు పాలు చేసి నీ కుటుంబంలో నీ ఆత్మీయులే నేను అవమానంగా నవ్వుకున్నారు. నువ్వు చెప్పు, నాకు ప్రభు చెప్పాడు నేను లెక్క చేయదు కుమార్తె అని. నేను లెక్క చేయను, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి, ప్రభుని అడుగు. నువ్వు దేవుని సంతోషపెడతావు ఈ విషయంలో. అలా ప్రార్థించి ప్రభు దగ్గర నీ మనసును సమ్మతిపరుచుకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. అయ్యా, శ్రమలను నేను సహించగలుగుతాను. ఎస్, సహిస్తానని ప్రార్థించు. అదేవిధంగా ఇక పాపాత్ములే నేను తిరస్కరిస్తే నీకు గర్వం రాలేదయ్యా, తగ్గింపు, దీనత్వం వచ్చింది. మాకెందుకు అంత కొవ్వు, మాకెందుకు ఆ గర్వము, నీచ బుద్ధి మాకెందుకు ప్రభువా? ఇది ప్రకృతి నుండి వస్తుందేమో. నువ్వే తిరస్కరించబడినప్పుడు మేమెంత, మా బ్రతికెంత? మమ్మల్ని తిరస్కరించే వారిని నువ్వు పరలోకం నుండి చూస్తున్నావు. చివరిలో వారు అవమానము నొంది మారు మనసు పొంది నీవు నాయందు, నా పిల్లలందు సంఘములో ఉన్నావని వారు తెలుసుకుందురుగాక. పరిశుద్ధాత్ముడా, ప్రతి బిడ్డను నీవు అనౌన్స్ చేశావు. ప్రతి బిడ్డను పరిశుద్ధమైన పాత్రగా వాడుకోమని ఈ 3వ ఆరాధన నీకు మహిమకరంగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.